పోలీసోళ్ళంటే గిట్లుండాలి, ఫ్రెండ్లీ పోలీసోళ్ళంటే గివీళ్ళే అని మైబాద్ల పోలీసోళ్ళని చూపించి మస్తు మెచ్చుకున్నాం కదా స్మార్ట్ వార్తల్లా. అయితే పోలీసోళ్ళంటే ఎట్లా ఉండొద్దో చెప్పుకునేందుకు ఇవాళ వరంగల్ జిల్లాకెళ్ళి ఇంకో వార్త వచ్చింది. పురాగా చూసిరా పోర్రి. ఆగు, పోలీసోళ్ళు ఎట్లా ఉండొద్దన్న ముచ్చట అంటిది. మరి గీనెవలో టవర్ ఎక్కిన మనిషిని చూపెడుతున్నారేంది అనుకుంటురేమో. ఈ పిల్లగాడు టవర్ ఎక్కింది పోలీసోళ్ళ బాధ వల్లేకనేనట. వరంగల్ ఎస్ఆర్ నగర్ లో ఉండే వెంకటేశ్వర్లు నటైన కొడుకేనట ఈ టవర్ ఎక్కిన జయప్రకాష్ అనే పిల్లగాడు. ఇంతకు ఏం బాధ వచ్చింది, ఎందుకు ఎక్కిండయ్యా అంటే దూరపు చుట్టపామె ఇల్లు కట్టియమని భయాన కింద వీళ్ళ నాయనకు కొన్ని పైసలు ఇస్తే వీళ్ళ నాయన వెంకటేశ్వర్లు కట్టించిందట. మరి మళ్ళేమైందో, నాకు ఇల్లొద్దు గిల్లొద్దు, నా పైసలు నాకు కావాలని పంచాది పెట్టిందట. సరే అయిన దానికి ఇస్తాం తీయమ్మా అని చెప్పినా ఊకోకుండా పోలీస్ కేసు పెట్టిందట ఆమె. ఇక మరి ఆమె కేసు పెడితే అసలు కథ ఏంది, కార్ఖానేంది అని పురాగా వెనక ముందు అరుచుకోవాలి కదా. కానీ గొడ్డును బాదినట్టు బాదిరట వీళ్ళ నాయనను. నాన్నను కొట్టిల్లు, ఏం చేసుకున్నా చేసుకోపో అని చెప్పి మా నాన్నను కొట్టిల్లు. ఇదంతా ఎర్రగా పోలీస్ స్టేషన్ సిఐ సార్ వాళ్ళట 10 మంది కలిసి కొట్టిల్లట. వాళ్ళ వాపులు అవుపియకుండా ఆయింట్మెంట్లు ట్రీట్మెంట్లు చేసిల్లట. పేపర్లు అన్ని చింపేసిల్లట. మా దగ్గర ప్రూఫ్స్ లేకుండా చేసిల్లు. మీ తప్పు చేస్తే జైలు అయ్యండి కానీ ఎందుకు కొట్టాలి? మరి ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్? అసలు పోలీసు వాళ్ళకి కొట్టే హక్కు ఉందా? అమాయకులను ఎట్లా కొడతారు? నడవరాకుండా కొట్టిరు మా నాయనను అని టవరెక్కిన పిల్లగాని అక్క ఒలవల ఏడ్చుకుంటే చెప్పబట్టి పాపం. నాన్నను కొట్టిల్లు, నడవత్తలేడు, మమ్మల్ని పట్టుకొని నడతాడు. మా నాన్న కొట్టినందుకు వాడు పైకి ఎక్కిండు, మా పేపర్లు చింపేసిల్లు. తప్పుంటే జైలు అయ్యండి మమ్మల్ని. బాధ అనిపించబట్టి బుజ్జిట్ట చెప్తుంటే నడవరాకుండా కొట్టిరట, కాగితాలని చింపేసిరట. మరి వీళ్ళని ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు అనాలనా, ఎనిమి పోలీసు వాళ్ళు అనాలనా అని గరం అవుతున్నారు చూసిన వాళ్ళంతా.